అయితే వచ్చినాం. కార్ పార్కింగ్ చూసుకొని పెట్టాలి. మా అన్న బాగా శ్రమతో తీసుకెళ్తే వచ్చింది. సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్. గైస్ ఎట్లున్నారు? మంచి ఉన్నారు? ఐ హోప్ మీ అందరూ బాగున్నారు అనుకుంటున్నా. తర్వాత అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేసిన, ఎందుకంటే రేపు June 29th రాజేష్ది బర్త్డే తమ్ముంది. అందుకని చెప్పి షార్జాలో నుండి ఆలైన్కి అయితే వెళ్తున్నా, షార్జా నుండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మేము కలవక ఆల్మోస్ట్ అయితే 1 year అయితే అవుతుంది. లాస్ట్ ఇయర్లో మేమిద్దరం కలిసి అలైన్లో ఉన్నాం కాబట్టి సడన్ సర్ప్రైజ్ అయితే అరేంజ్ చేయడం అయితే జరిగింది. కాకపోతే ఈ సైడ్ అయితే లాంగ్ ఉన్నట్లా ఏం అరేంజ్ చేయలేకపోయినాం. మన ఫ్రెండ్ అయితే వస్తుండు, ఆ ఫ్రెండ్ కార్లో అయితే వెళ్తాము. రేపు పొద్దున అబుదాబీకి వెళ్ళే ప్లాన్ అవుతుంది. పొద్దున ఇక్కడ అబుదాబీలో కొత్త బాబ్స్ హిందూ టెంపుల్స్ అయితే ఉంది. రీసెంట్గా నరేంద్ర మోడీ గారు ఓపెన్ చేసిర్రు. అక్కడికి అయితే వెళ్దామని చెప్పి ప్లాన్ ఉంది. అందుకని చెప్పి ఇక్కడ నుండి నేను షార్జా నుంచి అలైన్ వెళ్ళి అలైన్ నుండి అబుదాబీకి అయితే వెళ్తా. మరి సర్ప్రైజ్ ఇచ్చింది వీడియో ఒకవేళ మీరు చూడకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే పెడతా, అదైతే చూడండి. అండ్ ఈ వీడియోకి మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడు ప్రజెంట్ అయితే రెడీ అయితే ఉన్నా, నేను వీళ్ళ గురించి అయితే వెయిట్ చేస్తున్నా కిందికి. సో ఫైనల్గా అయితే రెడీ అయినా. మనోడు కార్ గురించి అయితే కింద వెయిట్ చేస్తుండు. కార్లో అయితే వెళ్తా, ఈ రకంగా అయితే ఉన్నాం మనం. ఫైనల్గా అయితే స్టార్ట్ అయినాం, ఇప్పుడైతే వెళ్తున్నాం. ఫైనల్గా మనం బండి అయితే వచ్చింది. నార్మల్ కార్లో అటు అయితే వెళ్ళినాం, కాకపోతే ఎప్పుడే ల్యాండ్ క్రూజర్ అయితే వెళ్ళలే, ఫస్ట్ టైం వెళ్తున్నా. మళ్ళీ మెయిన్ రోడ్డు చూద్దాం, దీనిలో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో, ఇందులో కంఫర్టబుల్ ఎలా ఉంటుందో, అండ్ ఎంత స్పీడ్ వెళ్తుందో, ఎలా వెళ్తుందో చూడైతే చూద్దాం. Hell motherfucking yeah. This one goes out to my nigga Mike Cooley. Hell yeah. Boom, dugging, heartless and mean, mugging at 16 on the scene, watching fiends bugging, kicking up dust with the older G's. సో ఫైనల్గా అయితే అలైన్ అయితే రీచ్ అయిన తర్వాత నాకు ఒక లొకేషన్ షేర్ చేస్తే అక్కడికైతే వెళ్ళా. అది అలైన్లో జబల్ హఫీద్ అని చెప్పి ఒక గుట్ట అయితే ఉంది. ఆ గుట్ట కింద అయితే మా వాళ్ళు ఇలా ఫుడ్ ఐటమ్స్ అయితే అరేంజ్ చేసి పెట్టిర్రు. ఆ కింద అయితే పార్క్ ఉంటుంది ఈ రకంగా. అరే బోలో తుమ్ లోగ్ క్యా కర్ రహే హో? God bless you. Only God bless you. Yeah, this my friend. Okay. To me, I ain't never trust a gat that I couldn't shoot. I learned not to trust a bitch from the prostitutes. Taught lessons, a young nigga asking questions while other suckers was guessing I was gangster sexing. Elementary wasn't meant for me. Cake for credit, I'm headed for the penitentiary and cutting class in the fucking blasting straight mad shit. సో గైస్ ఫైనల్లీ అయితే గుట్ట పైకి అయితే వచ్చినాం. నేను తమ్ముడు మేమైతే ఇప్పుడు వెళ్తున్నాం. While these other motherfuckers try to figure out, no doubt they jealous other niggas cloud. Tell me, oh, can you feel me? I keep my finger on the trigger cause some nigga trying to kill me. The next day. సో గైస్ గుడ్ మార్నింగ్. ఇప్పుడైతే వచ్చినాం తమ్ముడు దగ్గరికి. మనోడు రెడీ అయిందా లేదా చూద్దాం. తమ్మ రెడీ అయినా? తమ్ముడు బాగా బిజీ ఉన్నాడు, బర్త్డే కావచ్చు. వేసుకో, మంచిగా ఉంటుంది. వేసుకోదా? డిస్కషన్ జరుగుతుంది, వేసుకున్నా. మనం అయితే యూనిఫామ్ లెక్క వేసుకోబోతున్నా. సో ఫైనల్లీ రెడీ అయినాం, ఇప్పుడైతే వెళ్తున్నాం. వీడు मेरा सुजन है भाई, नेपाल से हूँ मैं. उसमें यूट्यूब में फॉलो कर दो, सब्सक्राइब कर दो, लाइक कर दो और ओके बेस्ट कमेंट डालो भाई लोग. सही हुआ కూర్చున్నాం కార్లో. ఇప్పుడు ఇక్కడ నుండి వేరే కాడికి వెళ్ళి వేరే కాడ అన్నని పికప్ చేసుకొని ఆ కార్లో అయితే వెళ్తాం. ఏడైతుంది యాక్చువల్ 6 వెళ్తా అనుకున్నాం, కానీ 7 అయితే స్టార్ట్ అయినాం.
అమ్మా సార్ నా వస్తారా వెళ్తాం అబుదాబికి. మా అన్న అయితే సూపర్ స్టార్ మంచిగా కదా అన్న. మొత్తం రెడ్ బ్యూటీయా? రాత్రి చూడలే నేను. రెడ్ కార్పెట్ వేసినట్టుంది మొత్తం, సూపర్ ఉంది. వచ్చినాం మన అస్లం భాయ్ వచ్చిండు. అస్లం భాయ్ ठीक है, हैप्पी बर्थडे तो राजू भाई तो सामने సో మా అన్న ఇక్కడ నుంచి అయితే డ్రైవ్ చేస్తాడు. ఇప్పుడు మధ్యలో ఒక బ్రేక్ అయితే తీసుకొని ఛాయ్ అయితే తాగుతాం. ఇప్పుడైతే స్టార్ట్ అయినాం. ప్రజెంట్ టైం ఎంత అవుతుంది అన్న? సో 6 వెళ్తా అనుకున్నాం. అక్కడ చూడొచ్చు 7:20 అయితే అవుతుంది. అంతే 6 కదా. పో పట్టుకుందాం. సో కార్లో కూర్చుండి అయితే చాయ్ తాగుతున్నాం. ఎందుకంటే ఆల్మోస్ట్ అయితే బాగా చాలా లేట్ అయింది కదా, అందుకని చెప్పి చాయ్ కార్లోనే కూర్చుండి తాగి వెళ్తున్నాం. ఇక మెల్లగా ఫైనల్లీ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చినాం. కార్ పార్కింగ్ చూసుకొని పెట్టాలి. బాగా కష్టపడి అయితే నేను తీసుకోవచ్చు. సో మా బర్త్డే బాయ్ ఇంట్లో పడ్డాడు. సో ఫైనల్గానే అయితే వచ్చేసాం మనం గుడికి. చెక్కింగ్ అయితే బీభత్సంగా ఉంది. అయితే లోపలికి వచ్చే ముందు అయితే మనము క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకొని దాని డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసిన తర్వాత లోపలికి అయితే అలౌ చేస్తారు వాళ్ళు. చర్చ్ అది చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా ఎంట్రన్స్ అయితే సూపర్ అవుతుంది. అన్న నీకు ఎట్లా అనిపిస్తుంది? నాకు ఫస్ట్ టైం వచ్చినా కాబట్టి నాకు ఎక్సలెంట్. అయితే మనం బర్త్డే సందర్భంగా అయితే వచ్చినాం. ఫైనల్గా వచ్చినాం. ఈ రకంగా అవుతుంది అన్న. అమ్మా ఇటు చూడు. సో టెంపుల్ అయితే ఇది. లోపల మొబైల్ అయితే అలా ఉంది. టెంపుల్ అయితే దర్శనం అయిపోయింది. ఎండా కొడుతుంది, చల్లగా ఉంది బండలు కదా ఒక్కటి. సో ఫైనల్గా దర్శనం అయితే అయిపోయింది. మనలు అస్సలు కైసా లగ్ రే. సో డిస్కషన్ అయితే అవుతుంది. పోమా నడుమ ఎంత ముందు లోపల కట్టుకున్నాం చూడు. సో ఎక్కడెక్కడ వాళ్ళు అయితే వచ్చారు ఇక్కడికి చూడొచ్చు. అయితే ఆ టెంట్ అయితే కనిపిస్తుంది. ఆ టెంట్ ఎంట్రన్స్. ఇప్పుడు మేము వచ్చింది బ్యాక్ సైడ్ నుంచి అయితే ఎగ్జిట్. ఇప్పుడు మన కార్ దగ్గరికి అయితే వెళ్తున్నాం. కార్ దగ్గరికి పోయి దర్శనం అన్నీ కంప్లీట్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే అయింది. చాలా అంటే చాలా ఎండ ఉంది.
మొత్తం నల్ల అయిపోయినా మళ్ళీ చెమటతో కూడా ఆల్మోస్ట్ వీడియోలో అయితే ఏర్పడుతుంది ఎంత ఎండ కొడుతుందో. ఎందుకంటే కొన్ని వీడియోలలో అయితే నల్లగా వస్తుంది, మరి అది ఎండకి ఏర్పడలేదు. బ్లాగ్ అయితే తీసిన ఇట్లా అటు ఇటు చేసి మన అస్లాం బాయ్ ఇక్కడ ఎంత అవుతుంది. ఇదైతే అబుదాబిలోనే పెద్ద టెంపుల్, ఫస్ట్ టెంపుల్ కదమ్మా ఇది అబుదాబిలో. ఇంత పెద్ద టెంపుల్, దుబాయ్నే మొత్తం యూఐనే ఇది పెద్ద టెంపుల్. ఎంత బాగుందంటే సూపర్ అయితే సూపర్ ఉంది. అయితే లోపల వీడియో అలౌ చేయలేరు, ఈవెన్ ఫొటోస్ చూద్దా తీద్దామంటే అలౌ చేయలేరు, ఓన్లీ బయట నుండి తీయమని చెప్పారు. ఈ వీడియో మీకు నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. For being here. बहुत बहुत धन्यवाद.